నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా? పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు బూథల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాది లోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కార్ను ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల ఘాట్న బూథల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతుందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులు అగ్రరాజ్య దళారీదళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన అధునాతనమైన యుద్ధ నౌక యుఎస్ ట్రిపోలి ఆస్ పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3500 దాటింది. గత 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఈ యుద్ధ నౌకపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యుద్ధ నౌక యుఎస్ బాక్సర్తో పాటు శాన్ డియాగో నుంచి వచ్చిన ఇతర యూనిట్లు, అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో ఇరాన్లో యుఎస్ ఏ క్షణాన బూతుల దాడులకు దిగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.